అన్నా ఒకటి. యా హాయ్ రామ్. హాయ్ కిరణ్, గుడ్ మార్నింగ్. గుర్తుందిగా ఈరోజు ఈవినింగ్ క్లయింట్కి హ్యాండ్ ఆఫ్ ఇవ్వాలి. గుర్తుంది రామ్. మ్యాక్సిమం ఈవినింగ్ అయ్యేలా ట్రై చేస్తా. మ్యాక్సిమం అయ్యేలా కాదు కిరణ్, అయిపోవాలి. క్లయింట్ లిటరల్లీ 3 times కాల్ చేశాడు ఈరోజు. మేనేజర్ ఏమో పట్టించుకోకుండా నా మీదే ప్రెషర్ వేస్తాడంతా. సో ఈవినింగ్ కంప్లీట్ చేసేయి. రామ్ 1 second, లెట్ మీ టాక్. ఫస్ట్ కోడ్ ఫినిష్ అవ్వాలి, తర్వాత టెస్టింగ్కి వెళ్ళాలి. అప్పుడంతా ఓకే అయితే ఫైన్, లేకపోతే ఎంత టైం పడుతుందో నేను చెప్పలేను రామ్. నాకేం రీజన్స్ అండ్ ఎక్స్క్యూజ్ చెప్పొద్దు కిరణ్. మేక్ ఇట్ టు కంప్లీట్ బై ఈఓడి అంతే. సారీ రామ్, ఐ కెనాట్ అష్యూర్ యూ దట్ ఇట్ కెన్ బి డన్ బై ఎండ్ ఆఫ్ ది డే. ఇప్పుడు నీకు అష్యూరెన్స్ ఇచ్చి మళ్ళీ అది అవ్వకపోతే ఐ కాంట్ టేక్ దట్ బ్లేమ్. అయితే చేయలేనంటావు అంతేనా? రామ్ చేయలేను అనట్లేదు, బట్ ట్రై చేస్తా. సి ఎక్స్క్యూజెస్ కాదు, అవుతుందా అవదా. అష్యూరెన్స్ అయితే ఇవ్వలేను రామ్. ఈ టైప్ ఆఫ్ ఆన్సర్ ఎక్స్పెక్ట్ చేయలేదు కిరణ్ నీ నుంచి. సీనియర్ కదా అని చెప్పి నేను తీసుకున్నా. ఇప్పుడేమో అనవసరంగా నేను టీంలో తీసుకున్నా అనిపిస్తుంది. లుక్స్ లైక్ ఐ ట్రస్టెడ్ ద రాంగ్ పర్సన్. ఎక్స్క్యూజ్ మీ రామ్, 1 week నుంచి నా షిఫ్ట్ అయిపోయినా కూడా నిద్ర మానుకుని దీనిపైనే కూర్చున్నా. అలాంటిది అనవసరంగా టీంలో పెట్టుకున్నా అంటావా? బిహేవ్ లైక్ ఎ లీడ్. యు ఆర్ క్రాసింగ్ యువర్ లిమిట్స్ కిరణ్. ఐల్ ఇన్ఫార్మ్ టు హైయర్ మేనేజ్మెంట్ టు టేక్ యాక్షన్ ఆన్ యూ. చెయ్యి రామ్, ఐఎమ్ నాట్ బాదర్డ్ అబౌట్ దట్. నువ్వు చేస్తావా లేక నన్ను చేయమంటావా? రిజిగ్నేషన్ ఇచ్చేస్తా ఆన్ ద స్పాట్. గుడ్ బై. రిజిగ్నేషన్ ఇచ్చేస్తా. డాడీ. నాన్న ఏం చేస్తున్నావురా? నేను జాబ్ రిజైన్ చేస్తున్నా డాడీ. అదేంటి, ఏమైందిరా? కంగారు పడి అప్పుడు ఏ నిర్ణయం తీసుకోకు. ఏం లేదు డాడీ, ఈ సెల్ఫ్ రెస్పెక్ట్ చంపుకొని జాబ్ చేయడం నాకు ఇష్టం లేదు. ఎంత కష్టపడినా అసలు దానికి వాల్యూనే లేదు. ఇంకా రిజిగ్నేషన్ ఇచ్చేస్తున్నా, ఏదైనా బిజినెస్ పెట్టుకుంటా. ఈ టార్చర్ నా వల్ల కాదు. అది కాదురా, నేను చెప్పేది విను. చా, ఎవరు అర్థం చేసుకోండి. బ్రో, అయ్యా తమ్ముడు తీసుకోండి. బ్రో, ఏంటిది? పాంప్లెట్. ఎవడు పట్టుకున్నాడు? సారీ సార్. అన్నా ఒక చాయ్. ఏం బ్రో, ఏమనిపించదా? దేని గురించి బ్రో? అదే అక్కడ పాంప్లెట్ పంచుతుంటే ఒక్కోలా రియాక్ట్ అవుతుంటే నీకేమనిపించదా? అవన్నీ పట్టించుకుంటే నేను నా పని మానేసి ఖాళీగా కూర్చోవాలి బ్రో. నా వల్ల అయితే అస్సలు కాదు బ్రో. అవసరమైతే ఆ పని మానేస్తా కానీ ఇంకొకరితో మాటలు పడలేను. అవును బ్రో, నువ్వు జాబ్ చేస్తున్నావా? సాఫ్ట్వేర్. మరి అక్కడ కూడా ఇంతేగా, వర్క్ విషయంలో ఏదో ఒకటి అంటూ ఉంటారుగా. ఇప్పుడే ఆ పంచాయతీ కూడా అయింది. జాబ్ మానేస్తున్నా. ఎంత వర్క్ చేసినా దానికి వాల్యూ లేనప్పుడు ఇంకా పని చేయడం ఎందుకు? అందుకే రిజైన్ చేద్దామని ఫిక్స్ అయ్యా. మానేస్తున్నా. మానేసి ఏదైనా బిజినెస్ పెట్టుకుంటా. బిజినెస్లో కూడా ఇంతేగా బ్రో,
ఇన్ఫ్యాక్ట్ ఇక్కడ కన్నా ఎక్కువ ప్రెషర్ అక్కడే ఉంటుందిగా. అవును, బట్ అక్కడైతే నేను పని చేయిస్తా కానీ చెయ్యను కదా. అదే బ్రో నేను చెప్పేది కూడా. ఎంతో కొంత పెట్టుబడి పెట్టుకోవాలి, పెట్టిన పెట్టుబడిని రాబట్టుకోవాలి, రాబట్టుకున్న దాన్ని నిలబెట్టుకోవాలి, వర్కర్స్ని సేఫ్గా చూసుకోవాలి. ఇవన్నీ కూడా ప్రెషర్సే కదా. ఆ మాత్రం ప్రెషర్ నేను హ్యాండిల్ చేయగలను. చూసావా బ్రో, ఇది నీకు ఇష్టమైన పని కాబట్టి ఇందులో ఇష్టాన్ని మాత్రమే చూస్తున్నావు, ప్రెషర్ని చూడట్లే. నేను చేసే పని కూడా ఎంతే బ్రో. ఎవరో ఏదో అన్నారు కదా అని ఇవ్వకపోతే నష్టపోయేది నేనేగా. ఒక్క నిమిషం బ్రో. అమ్మా, హలో, వినిపిస్తుందారా? అదే ఇందాక కాల్ చేసా, లిఫ్ట్ చేయలే. ఏదో పనిలో ఉండి చూసుకోలేదురా. అదే అమ్మా, సాయంత్రం గుడికి వెళ్దాం అనుకున్నాంగా. 6కి వచ్చేస్తా, రెడీగా ఉండు. సరేరా. సరే అయితే ఉంటామా. మా అమ్మ బ్రో, ఈరోజు గురువారం కదా, గుడికి తీసుకెళ్ళమంది. పని అయిపోయాక తనని గుడికి తీసుకెళ్తా, అప్పుడు అమ్మ హ్యాపీ. బ్రో, ఒక విషయం అడుగుతా చెప్పు. అడుగు బ్రో. నువ్వు ఈ పని నచ్చే చేస్తున్నావా? లేదు బ్రో. మరి ఎందుకు బ్రో అన్ని మాటలు పడుతూ ఆ పని చేయడం? ఒకటే బ్రో, మనం చేసే పని మనకే నచ్చేలా ఉండాలంటే ఈగోకి సెల్ఫ్ రెస్పెక్ట్కి పోయి చేసేటమే. అదే మన పేరెంట్స్ కూడా హ్యాపీగా ఉండాలంటే మనం చేసే పని మనకు నచ్చకపోయినా సరే నవ్వుతూ చేసేటమే. ఉంటా బ్రో. అయితే ఇంకొన్ని పేపర్లు ఉన్నాయి, పని చేసి మా అమ్మని గుడికి తీసుకెళ్ళాలి. బాయ్ బ్రో. బాయ్ బ్రో. డాడీ, ఇంకో హ్యాపీ న్యూస్. నేనేం జాబ్ రిజైన్ చేయట్లేదులే.